ఆరవ ఆజ్ఞ ఏది? నిర్గమకాండం 20 అధ్యాయం 13 వచనాన్ని మనం చదువుకుందాం. ఆరవ ఆజ్ఞ ఏదనగా నరహత్య చేయకూడదు అన్నదాన్ని దేవుడు చెప్తున్నాడు. దీన్నే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17 వచనంలో ఉంది. మీరు గమనించండి, నిర్గమకాండంలో ఉన్నవి మళ్ళీ ద్వితీయోపదేశకాండంలో ఎందుకు ఉన్నాయి అని మనం గమనిస్తే, మోషే గారు మరణానికి ముందుగా ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి మరలా తాను బోధించాలి అని ఆయన బోధించడం మొదలుపెట్టాడు. కాబట్టి కొన్నిసార్లు దైవ గ్రంథంలో చెప్పిన విషయాలే మనం వింటూ ఉంటాం. అంత మాత్రాన నాకు తెలుసు అనే భావంతో వినకూడదు. అందులో దేవుడు నాతో అవసరం ఉంది, అందుకే నాతో మాట్లాడుతున్నాడు అని మనం వినాలి. ఈ మెసేజ్ నాకు తెలుసు కదా, ఈ పాయింట్ తెలుసు, చెప్పిందే చెప్తున్నాడు ఏంటి ఈయన అని కూడా కొంతమంది మేధావులు ఆలోచిస్తుంటారు అన్నమాట. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, మళ్ళా గడ్డి పెడుతున్నాడంటే గడ్డి తినవలసిన పరిస్థితి నీకుంది నాకుంది అన్న విషయాన్ని గమనించాలి. అందుకని నిర్గమకాండంలో చెప్పిన దాన్ని మరలా ఇజ్రాయేలుతో మోషే గారు చెబుతున్నారు. దాన్ని ద్వితీయ ఉపదేశం అంటే, ద్వితీయ అంటే రెండు, ఉపదేశం అంటే బోధించడం, రెండోసారి మరలా వారికి బోధిస్తున్నట్టుగా గమనిస్తున్నాం. కాబట్టి నరహత్య చేయకూడదన్న ఈ ఆజ్ఞ మానవ సమాజానికి శాంతిని నింపే ఆజ్ఞగా కనబడుతుంది. జీవితాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి మాత్రమే కాకుండా న్యాయమైన సమాజాన్ని నిర్దేశించడానికి కూడా ఇది పునాదిగా పనిచేస్తుంది. హత్య అంటే ఏంటి అని మనం గమనించినప్పుడు, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం తప్పు అని బైబిల్ చెప్తుంది. మనం ద్వేషంతోనూ, ఈర్ష్యతోనూ, పగతోనూ, కుట్రతోనూ ఒక వ్యక్తిని చంపడాన్ని హత్య అని చెప్తుంది. మీరు గమనిస్తే చట్టం ఉంది, చట్టం ఊరి తెస్తుంది, అది హత్య కింద దేవుడు అంగీకరించడు, అది న్యాయమని అంగీకరిస్తాడు. ఎలాగని మనం గమనిస్తే సంఖ్యాకాండం 35వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చట్టాలను ఇచ్చాడు. మనుషులు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించండి అని చెప్పాడు. కాబట్టి ఆ అధికారాలు రాజ్యాంగానికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడగలం. హత్య అంటే మనం చేస్తే హత్య అవుతుంది, అదే కానీ చట్టం తప్పు చేసిన వారిని శిక్షించడాన్ని దేవుడు హత్యగా భావించడం లేదు, అది న్యాయమైన శిక్షగానే దేవుడు భావిస్తున్నట్టుగా, దేవుడు కూడా పాత నిబంధనలో చట్టాన్ని చేసి ఎవరైనా తప్పు చేసినప్పుడు చట్టాన్ని మీరిన అప్పుడు వారికి శిక్షించండి అని దేవుడు చెప్పిన సందర్భాలు కూడా బైబిల్లో కనబడుతున్నాయి. అది హత్య కింద రాదు. 35వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం. ఒకడు చచ్చినట్లు వాని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు, ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధించవలెను. మీరు గమనించండి, ఒకడు చంపాడు, వాడు నరహంతకుడు, కానీ వాడిని మీరు చంపండి. ఎందుకని? చట్టాన్ని దేవుడు చెప్పాడు. ఆ నరహంతకుడు మరలా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చంపుతాడు, వాడు క్రూరుడు కాబట్టి అని చెప్తున్నాడు. కాబట్టి న్యాయ శాసనాన్ని మనకు పాత నిబంధనలో నియమించినట్టుగా మనకు కనబడుతుంది. దేవుడి యొక్క న్యాయ శాసనాన్ని ఎవరైతే మీరుతారో వారికి శిక్షించాలి, అది తప్పు కాదు, హత్య కాదు అని బైబిల్ చెప్తుంది. మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో దేవుడు కొన్ని జనాంగాలనే తుడిచిపెట్టేయమని చెప్పాడు. అందుకని చాలామంది హేతువాదులు, కొంతమంది బైబిల్ మీద బురద జల్లాలి అనుకునే వారు అందరూ ఏమంటారంటే, మీ దేవుడు నరహంతకుడు, ఎందుకంటే చాలామంది మనుషుల్ని ఆయన చంపేశాడు, చంపమని చెప్పాడు అని చెప్తుంటారు. మీరు గమనిస్తే ఐఎస్ఐఎస్ అనే ఉగ్రవాద సంస్థ వచ్చింది. దాన్ని చంపమని అంటారా, ఉంచమని అంటారా? వాళ్ళు ఎంత క్రూరంగా మనుషులు చంపేవారో మరి ఆ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు ఉరికి తగ్గింది, కానీ విపరీతమైన భయ ఆందోళనలకు ప్రపంచాన్ని గురి చేస్తుంది. ఎన్ని రకాలుగా మనుషుల్ని వాళ్ళు హింసించేవారు, చంపేవారు, చాలా దారుణమైన పరిస్థితిలో మనం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మనకి కనబడింది. వారిని చంపడం తప్పు కాదు అనడానికి ఎవరు అనలేరు. అంత భయంకరంగా వందల మందిని, వేల మందిని చాలా క్రూరంగా వారు చంపిన దాఖలాలు, పేకల కోసం దాఖలాలు, ఆ వీడియోలు చూసి ప్రపంచాన్ని పంపించడం భయకంపితులు చేశారు. వాళ్ళు అవిధేయులను, ఆ దుర్మార్గుల్ని, నీచుల్ని దేవుడు చంపమని చెప్పాడు. అది ఆయన చెప్పాడు, ఆయన చెప్పినప్పుడు చేస్తే అది చట్టం. అది కాబట్టి మనం గమనించినట్లయితే అది హత్య కింద రాదు. పాత నిబంధనలో యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంతమందిని దేవుడు చంపమని చెప్పాడు. ఆ చంపమన్న ఆ కారణాన్ని ఏంటో మన బైబిల్ నుంచి గమనిద్దాం. ఎందుకంటే దేవుడి యొక్క నీతి మనుషులకు అందనప్పుడు దేవుడి మీద తప్పుడుగా మాట్లాడుతారు. ఎందుకంటే కొందరు ఆలోచనలు కొందరికి అందాలంటే ఆ జ్ఞానంలోని పరిపక్వత రావాలి. బైబిల్లోంచి కారణాలు ఏంటో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 మనం గమనిస్తే, దేవుడు కొన్ని రాజ్యాలతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారిని నాశనం చేయండి, వారందరూ తుడిచిపెట్టని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే కారణాన్ని దేవుడు చెప్తున్న సందర్భాన్ని మనం గమనిద్దాం. హెబ్రీ 11వ అధ్యాయం 31వ వచనం చదువుదామండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకుంది. మీరు గమనించండి, అదే దేశంలో ఉన్న ఆవిడకి దేవుడు అంటే నమ్మకం వచ్చింది, దేవుడి మాట విన్నది. ఎందుకంటే విశ్వాసం ఎవరికి వస్తుంది? ఆయన మాట విన్నోళ్ళకి వస్తుంది అని బైబిల్ చెప్తుంది. వినుట వలన విశ్వాసం కలిగిన, ఆ వినుట క్రీస్తు గురించి అని రాయబడింది. కాబట్టి దేవుడి గురించి ఆవిడ విన్నది, ఆవిడకి విశ్వాసం వచ్చింది. కాబట్టి వారినంట విశ్వాసం చేర్చుకుందంట. అవిధేయులతో పాటు నశింపకపోయారు అంటే మిగిలిన వారంతా అవిధేయులు అని చెప్తుంది. అవిధేయులు అంటే
విధేయత అంటే చెప్పిన మాట విన్నోడు విధేయుడు అవుతాడు. అవిధేయుడు అంటే చెప్పిన దాన్ని తిరగబడినవాడు, వ్యతిరేకంగా నడిచేవారు. కాబట్టి ఎరుకలో ఉన్నవారికి సువార్త అందిందా అంటే నువ్వు నేను అనుకుంటాం, అందులో అనుకుంటాం లేదు. ఆ రోజు మిగిలిన జనాలకు కూడా, మిగిలిన జనాభాకు కూడా దేవుడి యొక్క శక్తి అంటే ఏంటో, దేవుడు నిజమైన దేవుడు ఎవరో ఆ యొక్క సత్యాలను వారికి దేవుడు బోధించాడు. ఎలా బోధించాడు అన్నది నీకు నాకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే స్థితికి మనం వెళ్ళాలి. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు రాకముందే వారికి సత్యాన్ని అందిస్తాడు, ఖచ్చితంగా చెప్తాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వాళ్ళు అవిధేయులుగా మారిపోయారు, దేవుడికి విధేయత చూపలేదు అని బైబిల్ చెప్తుంది. అందుకే వారిని దేవుడు నాశనం చేశాడు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనం కూడా చూద్దాం. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన జనులు వినకపోయినట్టు మీ దేవుడిని యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరు వారిలాగే నశిస్తారు. మీరు గమనించండి, దేవుడి యొక్క ఎంత గొప్ప న్యాయశీలత ఏంటి. తనడికి ఒక ధర్మం, పైడికి ఒక ధర్మం కాదండి. దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళకి చెప్పానర్రా, కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు మీరు కూడా అలాగే ఉంటే వాళ్ళకి ఎలాంటి నాశనం వచ్చిందో మీకు కూడా అలాగే వస్తుందని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇతర జనాంగాలకు కూడా దేవుడు తన వాక్యాలను, తన సత్యాలను, తన గురించి ఆయన తెలియజేశాడు. అయితే మరి మనం గమనిస్తే ఎరుకోలో ఆవిడ విశ్వాసంతో చేర్చుకుంది అని కనబడుతుంది. కానీ ఆవిడకి విశ్వాసం ఉంది, మిగిలిన వాళ్ళు అవిశ్వాసులుగా, అవిధేయులుగా తిరగబడ్డారు. అలా ఒకవేళ మీరున్నట్లయితే మీకు కూడా శిక్ష విధిస్తానని చెప్పాడు. ఇలాంటి రిఫరెన్సులు చాలా ఉన్నాయి. ఎందుకు దేవుడు హత్య అంటే అర్థం ఏంటి అని మనం గమనించినప్పుడు, దేవుడే చెప్పమన్నప్పుడు రాజులు చంపారు, ఇజ్రాయెల్ రాజులు చంపారు, అది హత్య కింద రాదు, దేవుడు చెప్పాడు కాబట్టి. కాబట్టి నిర్దోషుల రక్తాన్ని చిందిస్తే దేవుడు వారిని వదిలిపెట్టడు అని బైబిల్ చెప్తుంది. అసలు ఎందుకు దేవుడు వదిలిపెట్టు అని మనం గమనిస్తే, దేవుడు మానవ జీవితానికి ఎంతో విలువనిచ్చిన వాడుగా బైబిల్లో మనకు కనబడుతుంది. అంతేకాదు మన ప్రాణం మనమే తీసుకోకూడదని బైబిల్ చెప్తుంది. అంటే ఈ మాటను బట్టి మనం గమనిస్తే మన ప్రాణంపై కూడా మనకు అధికారం లేదు, ఎందుకంటే దేవుడు అంత విలువైనదిగా మన ప్రాణాన్ని ఆయన చూస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. అందుకని ఆదికాండం 9వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివితే, ఒకటి ప్రాణాన్ని ఒకవేళ నువ్వేమైనా తీస్తే వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం అడుగుతానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ మానవ లోకంలో మనిషి జీవితానికి, మనిషి ప్రాణానికి ఎంత విలువ ఇచ్చాడంటే దానికి సరి సమానమైనది ఇంకోటి లేదు. కాబట్టి అంత విలువైనది ఇచ్చాడని గమనిస్తున్నాం. అంతేకాదు నిర్దోషి యొక్క ప్రాణాన్ని నువ్వు తీస్తే అందుని బట్టి నీ ప్రాణం కూడా తీయబడుతుంది అని చెప్పాడు. కాబట్టి మనిషి యొక్క జీవితానికి చాలా విలువ ఇచ్చినట్టుగా కొన్నిసార్లు మనం ఏం బతుకురానిది, ఏం బతుకునాది అంటుంటాం. కానీ మన బ్రతుక్కి, మన జీవితానికి దేవుడు విలువిస్తున్నాడు, దాన్ని గౌరవిస్తున్నట్టుగా మనం చూడగలం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందించబడను. కాబట్టి ఎలా అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. కాబట్టి దేవుడు ఎందుకు ఒక మనిషి ప్రాణానికి అంత విలువ ఇచ్చినంటే తన స్వరూపంలో చేశాడని బైబిల్ చెప్తుంది. 6వ ఆజ్ఞను మనం గమనిస్తే భౌతికమైన హత్యతో, వ్యవహారంతో కంటే మనం గమనిస్తే ఇది ఎంతో ఎక్కువగా, ముఖ్యంగా ఈ ఆజ్ఞ ఇతరుల జీవితం ఎంతో విలువైనదని నువ్వు పరిగణించాలి అని బైబిల్ చెప్తుంది. ప్రజలు స్వయంగా దేవుని యొక్క విలువైన ప్రతిరూపాలు అని నువ్వు తెలుసుకోవడానికి ఈ ఆజ్ఞ మనల్ని నడిపిస్తుంది. అంతేకాదు ఈ ఆజ్ఞ భూమిపై ఉన్న అత్యంత విలువైన వస్తువు ఏది అంటే బైబిల్ ప్రకారంగా మనిషి మాత్రమే చెప్తుంది. అంతేకాదు ఈ లోకంలో గొప్ప పని ఏంటి అంటే ఆ మనిషిని ప్రేమించడం, రక్షించడం, వారి అభివృద్ధి కొరకు మన జీవితం ఉపయోగించడమే అతి ప్రాముఖ్యమైన పనిని ఈ ఆజ్ఞ చెప్తుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు మనిషి యొక్క ప్రాణానికి, జీవితానికి విలువిచ్చాడు. అందుకే సృష్టికర్త అయ్యుండి కూడా వదిలిపెట్టి లోకంలోకి వచ్చాడు. అందుకే రక్షించిపోతున్న రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు. ఆఖరికి మన జీవితాలు రక్షించడం కొరకు, మన బాగు కొరకు ఆయన చచ్చిపోయాడు. బైబిల్లో మీరు గమనిస్తే పౌలు గారిని తీసుకున్న, అపోస్తులను తీసుకున్న, ప్రవక్తలు తీసుకున్న, మొట్టమొదటి శతాబ్దపు సంఘం చూసినా చేస్తున్న పని ఏంటంటే మనిషి జీవితానికి విలువ ఇచ్చినట్టుగా ఈ లోకంలో అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు. అందుకే మీ ధనమంతా ఖర్చు పెట్టండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనిషి జీవితానికి విలువ ఇచ్చిన ఆజ్ఞగా ఈ యొక్క ఆజ్ఞ మనకు కనబడుతుంది. ఓకే, హత్యలు ఎందుకు చేస్తారు అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం. మనుషులందరూ కూడా మరి పాపానికి లోనయ్యారని, పాపానికి బందీలుగా మారారని, వారి ఆలోచనలో, వారి మాటల్లో, వారి చేతల్లో, వారు బ్రతుకులోని సత్యమైనదేంటో, న్యాయమైనదేంటో వెతకే బదులు వారు త్రోవ తప్పిపోయారని బైబిల్ చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పిపోయారు. కాబట్టి మనుషులు త్రోవ తప్పిపోయారని, దేవుణ్ణి వెతకట్లేదని, ఏది మంచిదో, ఏది న్యాయమైందో గ్రహించే స్థితిలో మనిషి లేడు. కాబట్టి మనిషి హత్య చేసే అవకాశం ఉంది అని బైబిల్ చెప్తుంది. ఇంకా పాత నిబంధనలో హత్య అంటే ఒక మనిషిని పొడి చేయడమే హత్యగా
చెప్తే కొత్త నిబంధనలో మనం గమనిస్తే ఉన్నతమైన నీతిని బైబిల్ చెప్తుంది. మీరు గమనించండి, వ్యభిచారం చేస్తే అది వ్యభిచారమని పాత నిబంధన చెప్తే, వ్యభిచారపు ఆలోచనలు మన మనస్సులో ఉంటే చాలు వాడు వ్యభిచారం చేసినట్టుగా అని బైబిల్ చెప్తుంది కొత్త నిబంధనలో. కాబట్టి దొంగతనం చేస్తే దొంగ అని పాత నిబంధనలో చెప్తే, దొంగతనం చేద్దామని ప్లాన్ తీసుకుంటే ఆలోచిస్తే చాలు నువ్వు దొంగతనం చేయకపోయినా నువ్వు దొంగవే అని బైబిల్ చెప్తుంది కొత్త నిబంధనలో. దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇదే విషయాన్ని, ఇదే సూత్రాన్ని మీరు మనసులో పెట్టుకున్నట్లయితే, హత్య చేస్తే అక్కడ హంతకుడు అవుతాడు. కొత్త నిబంధన ప్రకారంగా హత్యకు దారితీసే మనసు ఉంటుంది. హత్యలు ఎందుకు చేస్తారు అన్న విషయాన్ని మనం చూద్దాం, బైబిల్లో చూద్దాం. కొంతమందిని వారెవరెవరు ఎలా హత్యలు చేస్తారు, ఎందుకు చేశారు, కారణాలు కూడా దేవుడు రాయించాడు. మనం గమనించినట్లయితే హత్య చేయడానికి మన అంతర్గత మనస్సు ఏ రకమైన ఆలోచనలు, ఎలాంటి తలంపులతో, ఎలాంటి ఉద్దేశాలతో అది నడుచుకుంటుందో అలాంటి స్థితి మనలో ఉంటే చాలు మనం హంతకులమని బైబిల్ చెప్తుంది. చూద్దాం మనం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 22 వరకు అద్భుతంగా ఉంటుంది. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పిందేమనగా నీ సహోదరుని మీద కోప్పడు ప్రతివాడును విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మనం చాలాసార్లు వేస్ట్ అంటుంటాం, మరి మనం కూడా అన్నాం కదా, అది నరకానికి వెళ్ళిపోతామా? ఏమంటే బైబిల్ని మీరు చదివేటప్పుడు చాలా విస్తృతంగా చదవాలి. మన మనసు చిన్నదైపోతే, మన జ్ఞానం చిన్నదైపోతే ఇతరులకి, లోకానికి మనం అడ్డంగా దొరికిపోతాం. బైబిల్ మీరు గమనించినట్లయితే ఎవడైనా వచ్చి నీ పై అంగి అడిగితే తీసిచ్చే అనడం, కింద అంగి అడిగితే ఇచ్చేయను, పైది అడిగితే కింద పైది కూడా ఇచ్చేయమని చెప్పాడు. ఎవరు నీ సహోదరుడు వచ్చి నేను అప్పుడితే నీ దగ్గర ఉంటే ఇవ్వకుండా ఉండదు, ఇచ్చేయని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ పట్టుకొని చాలామంది ఒకరిని కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించని చెప్తే కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్ చేతకాంతాలను నేర్పిస్తుంది. కుడి చెంప చూపిస్తే ఎడం చెంప చూపిస్తే 2 వాంగుడతారు ఈ రోజుల్లోని. కాబట్టి బైబిల్ అని డైరెక్ట్ పేపర్లో రాశారండి. మీరు చూసారో లేదో, అలాంటి పేపర్లు నేను చూశాను. దేవుడి యొక్క సత్యాలు మనం చేసుకోవాలి, అదే ఆ లోతుల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఎవడైనా కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని, ఎప్పుడు చూపించమని తెలుసండి? నీది తప్పు అయినప్పుడు ఆ తప్పును అంగీకరించాలని చూపించమనడం. నీ తప్పు లేకపోతే నన్ను ఎందుకు కొట్టావని అడుగు అని బైబిల్ చెప్తుంది. ఈ విషయాన్ని మర్చిపోతారు. కుడి చెంప కొట్టమంట కదండి, ఎడం చెంప చూపించమంట కదండి అంటే 2 చెంపలు వాగిస్తారు. బైబిల్ అది. మీరు గమనిస్తే యేసు ప్రభుని సైనికుడు కొడతాడు, యోహాను సువార్తలో ఉంటుంది. కొట్టినప్పుడు నీ వేళ నన్ను కొట్టితివి, నేను మాట్లాడిన మాటలో ఏం తప్పు ఉంది, కాని మాట ఏం మాట్లాడడం చెప్పు అంటాడు. కాబట్టి యేసు ప్రభు కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించలేదు, అడిగాడు ఎందుకు కొట్టావని అడిగాడు. కాబట్టి కొడితే కొట్టించుకోమని కాదు. దీని అర్థం ఏంటంటే నీది తప్పు ఉంటే దుష్టుని ఎదిరింపకు, నీ తప్పు అయిపోయింది కాబట్టి తప్పు అయిపోయింది అని నువ్వు ఎడం చెంప కూడా చూపించు అని అర్థం. ఇది బైబిల్లో మీరు గమనించండి. మీ సహోదరుని క్షమించండి అని చెప్పాడు. ఎప్పుడు క్షమించాలి తెలుసా? అంటే మన మనసులో వారి మీద ద్వేషం ఉండకూడదు, దేవుడు నామని క్షమించాలి. కానీ మన క్షమాపణ వాడికి ఎప్పుడు చెల్లుతుందో తెలుసా అండి? ఎప్పుడు చెల్లుతుందో మనం బైబిల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లోకా సువార్తలో ఉంటుంది ఈ మాట. కాబట్టి బైబిల్లో ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి లోతుల్లోకి వెళ్ళాలి. అక్కడ ఆ మాట పట్టుకొని మనం కానీ కూర్చున్నట్లయితే అక్కడితో ఆగిపోతే చాలా సమస్యలోకి వెళ్తాం. దైవ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మనకు జ్ఞానం ఉండాలి ఖచ్చితంగా. ఆ మాట పట్టుకొని అక్కడితో ఆగిపోతే అవ్వదు. బైబిల్లో దాని యొక్క సంపూర్ణమైన వివరణ ఒక వాక్యానికి మరో వాక్యం దేవుడు జోడి చేసి పెడతాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. మీ విషయమై మీరే జాగ్రత్త పడండి. మీ సహోదరుడు తప్పుదేమో చేసిన ఎడల అతని గద్దింపము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. మీరు గమనించండి, దొంగతనం చేశాడు వాడు, దొంగతనం తప్పురా నువ్వు చెప్పాలి. ఏం పర్వాలేదా అన్నావు అనుకోండి, మళ్ళీ రేపు చేస్తాడు. కానీ తప్పుని గద్దించి చెప్పాడు. వాడు మారు మనసు పొందితే ఓకే, మళ్ళీ అన్ని పనిలో పెట్టుకో. యేసుప్రభు క్షమించమండ కదండి, జీవితాంతం క్షమించమండ కదా అండి. అయితే వాడి మీద ద్వేషం పెట్టుకోకు, కానీ చాలా జాగ్రత్త పడు అని చెప్పాడు దేవుడు. ఇంకా మీరు చూడండి, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడలు తప్పుదేమో చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన అని ఎడల అతన్ని క్షమింపవలను. ఎప్పుడు క్షమించాలి? వాడు 7 సార్లు తప్పు చేశాడు, 7 సార్లు మారు మనసు పొందాలి, అప్పుడు క్షమించు. దేవుడు క్షమాపణ కూడా మనకి ఎప్పుడు చెల్లుతుందో తెలుసా అండి? దేవుడు అందరిని క్షమించే మనసు రైటే, కానీ ఆయన క్షమాపణ అందరికీ చెల్లదండి, చెల్లదు. ఎప్పుడు వాడు మారు మనసు పొందుతాడో అప్పుడే క్షమాపణ చెల్లుతుంది. ఒకవేళ దేవుడు అందరిని క్షమిస్తే అందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఎవడు నరకానికి వెళ్ళకూడదు.
అందరూ పరలోకానికి వెళ్ళిపోవాలి. కానీ ఎవరికి రక్షణ? యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపిని, నిజంగానే నా లోపం ఉంది, నాకు అర్థమైంది నా జీవితం ఏంటో, నన్ను క్షమించు అని ఎవరైతే మారు మనసు పొందుతారో, మనసుని వారి ఆలోచనలు మార్చుకుంటారో వారికి క్షమాపణ. కాబట్టి బైబిల్ని ఈ యొక్క సత్యాలని మనం ఆలోచించాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? నరహత్య చెయ్యకూడదు అని చెప్తుంది. ఒకటి ద్రోహి అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటుంది. ఎప్పుడు ద్రోహి అనకూడదు? నిజంగా ద్రోహం చేసిన వాడిని ద్రోహి అనకూడదా? ఒకసారి ఆ పుట్టినట్టు ఉంటుంది, చదువుదాం మనం. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి లోతుల్లోకి మీరు చదవడానికి ఇలాంటి సూత్రాలను పట్టుకోవాలి. దేవుడు పాత నిబంధనలు వాళ్ళు చంపమాడు. ఎందుకు చంపన్నాడు అని చూస్తే, అవిధేయులు వాళ్ళకి నేను చెప్పాను, వారు మారలేదు, వారు దుర్మార్గులుగా ఉన్నారు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పాడు. అద్భుతమైన సమాధానం. మనకి సమాధానం తెలియదు అనుకోండి, దేవుడు 100,000 మంది చంపమని చెప్పాడు, ఏంటి ఇలాంటి క్రూరుడు అని అడుగుతున్నారు రైతువాదులు. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు దేవుడు 100% సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆ న్యాయం ఏంటో నువ్వు పట్టుకోవాలి. అదే క్రైస్తుడిగా నీ పని నా పని. ఇక్కడ మనం గమనిస్తే సహోదరి మీద కోప్పడే ప్రతి ఒక్కడు కూడా నరహద్దు కూడా అంటాడు. సహోదరుడు అంటే ఎవరు అని మనం గమనిస్తే మనకి యేసు ప్రభు చెప్తారు 12వ అధ్యాయం 44వ వచనం 45వ వచనం మత్తయి సువార్తలో, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఇగో దేవుడు చిత్తాన్ని జరిగించే వీరే నా సహోదరులు అని చెప్పాడు. కాబట్టి ఎవరిని మనం క్షమించాలి అని అంటే, దేవుళ్ళో ఉన్నాడు, వాడు దేవుళ్ళోనే ఉన్నాడు, దేవుడిని కలిగే ఉన్నాడు, వాడి మీద నువ్వు కావాలని ఏ తప్పు లేకుండా నువ్వు అకారణంగా వాడి మీద నిందలు వేసి, వాడిని క్రిటిసైజ్ చేసి, వాడిని బాధ పెట్టి, వాడిని అందరి ముందు అవమానపరచాలని ఒక కుతంత్రంతో ఒకవేళ నువ్వు వాడిని ఏమైనా ద్వేషిస్తే అది హత్యతో సమానం అని బైబిల్ చెప్తుంది. ఇది మీరు గమనించండి. పుట్టినోటు అంటారు చూడండి, పుట్టినోటు నిర్నిమిత్తముగా కోప్పడటం, నిర్నిమిత్తముగా ద్రోహి అంటాం, నిర్నిమిత్తముగా వాడిని నిందల పాలు చేయటం, నిర్నిమిత్తంగా వాడిని మానసికంగా క్షోభ పెట్టడం, ఇది హత్యతో సమానం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏ కారణం లేకుండా కుట్రపూరితంగా కొంతమంది చేస్తుంటారు. బంధువుల్లో మనకు కనబడుతుంటుంది, క్రైస్తవ సమాజంలో కూడా కనబడుతుంటుంది. ఒకళ్ళ మేలు చూసి ఉండలేక ఏదో ఒక నిందేస్తుంటారు. అలాంటి స్వభావం నీకు నాకు ఉండకూడదు. దాన్ని హత్యతో సమానం చెప్తున్నాడు. ఎందుకంటే హత్యకి ఎలాంటి అంతర్గతం ఉంటుందంటేనండి, అవతల వాడిని బాధ పెట్టాలి, అవతల వాడిని చంపేయాలి, క్రూరత్వము, కక్ష, ఇవన్నీ ఉంటాయి. వాడు తర్వాత హత్య చేస్తాడు. బైబిల్ చెప్తుంది అలాంటి మనసు నీకు ఉండడమే నువ్వు హంతకుడివి అని చెప్తుంది. కాబట్టి దేవుడి యొక్క సత్యాలు మనం లోతుల్లో ఆలోచించాలి. కాబట్టి ఏ కారణం లేకుండా కూడా ఇతరులు ద్వేషించడం అనేది, ఇతరుల మీద కక్ష లేదంటే ఈర్ష, ఇవన్నీ ఉండడం కూడా హత్యతో సమానం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ సత్యాలు మనం గమనించాలి.